భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథం నుండి 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 19వ అధ్యాయం దేవ పరీక్ష. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ కార్తవీర్య చక్రవర్తి వైశ్వదేవం పూర్తి చేసి అతిథుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిప్పులాగా వెలిగిపోతున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. స్వర్ణకుండలాలతోనూ నెరసిన పిలక జుట్టుతోనూ ముడతలు పడ్డ నుదురుతోనూ వృద్ధాత్వము తపస్విత్వము కూడా తీపిస్తున్న ఆ బ్రాహ్మణుడు ఎందువల్లో కానీ దీనముఖుడై ఉన్నాడు. వస్తూనే కొంగుచాచి, ప్రభు, నా ఆకలి తీర్చండి అన్నాడు. వైశ్వదేవ సమయం వచ్చినవాడు వస్తూనే ఆకలంటున్నాడు. తాను ప్రభువు, తనకు జంకెందుకు, భయం ఎందుకు, మీకు ఎంత కావాలంటే అంత తినండి, తృప్తిగా తినండి. చక్రవర్తి మామూలుగానే అన్నాడు, మందస్మిత పూర్వకంగా. అయ్యా, నా ఆకలి పెద్దది, మా సంపద అంతకన్నా పెద్దది. ఆ నమ్మకంతోనే వచ్చాను. ఈ భూమి మీద ఉన్న తృణ లత వృక్షజాతులను సమస్తాలను నాకు ఆహారంగా అనుగ్రహించండి చాలు. కార్తవీర్య చక్రవర్తి ఉలిక్కిపడ్డాడు. అనుమానంతో ముడిపడ్డ బ్రుకుటిలో ఎదురుగా ఉన్నది బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడని కనిపించింది. చక్రవర్తి లోపలే నవ్వుకున్నాడు. దేవతలు అగ్నిదేవుణ్ణి బలిపశువుని చేసి మా దగ్గరికి పంపినట్టున్నారు. అయినా కార్తవీర్యుడు దేవతల మళ్ళీ అసూయాపరుడు కాడని, పిరికివాడు కాడని వాళ్ళకి తెలియని, అదే వాళ్ళకి అసలైన పరాజయం అవుతుంది. ఇలా ఆలోచించి చక్రవర్తి బ్రాహ్మణుడి వంక పరిహాసంగా చూస్తూ, అయ్యా, తమకు కావలసినంత తినమని ముందే చెప్పాము, మేము అండగా ఉన్నాము, మీకెవరూ అడ్డురారు, సుఖంగా భుజించి తోటివారికందరికీ మీ తృప్తిని చాటించుకోండి అన్నాడు. ధర్మగర్భంగా ఉన్న ఆ పలుకులను అగ్నిదేవుడంతగా లెక్క చేసుకున్నట్టు లేదు. ఆయన తక్షణమే తన పనికి తాను ఉపక్రమించాడు. క్షణంలో భూమండలంలో ఉన్న మహావృక్షాలు, మొక్కలు, లతలు, తృణాలు, దుంపలు, బీజ సంతతులన్నీ దహించుకుపోవడం ప్రారంభించాయి. చూస్తుండగా మహావృక్షాలున్న చోట బూడిద రాసులు వెలిసినాయి. లతాని కుంజాలతో కలకలలాటే భూప్రాంతాలు బూడిద నెత్తిన పోసుకుని బావురమనసాగాయి. తృణజాతులు విస్తరించిన చోట్లలో అస్తవ్యస్తపు బూడిద గీతలు పడి అభిచార యంత్రాల ముగ్గుల్లాగా అమంగళంగా కనిపించినాయి. భూమధ్య గతాలైన దుంపజాతులన్నీ బొగ్గుగడ్డలైనాయి. భూమి మొత్తం పోసిపోయి బావురమని ఏడుస్తున్నట్టు కనిపించసాగింది. నగరాలలోనూ గ్రామాలలోనూ ప్రజలి అనూహితోపద్రవాన్ని చూసి ఆహాకారాలు చేయసాగారు. కారడవుల మధ్యలో ఆకులు దుంపలే జీవనాధారంగా నిశ్చింతంగా తపస్సులు చేసుకునే ముని కులాల వారు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి అప్రతిభులై దుఃఖక్రాంతులైపోయారు. సప్త ద్వీపాలలోనూ మునికులాలన్నీ దీనత తాండవించే కన్నులతో ఆకాశంలోకి చూస్తూ ద్రవించిపోవడానికి సిద్ధంగా ఉన్న హృదయాలను నిగ్రహించుకుంటూ ప్రాణాయామం చేసే ప్రయత్నాలలో మునిగిపోతున్నాయి. దైవలీల చాలా చిత్రమైనది. ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్న ఆ చక్రవర్తికి తన మాట నిలబెట్టుకొని తాను నెగ్గుతానన్న సంతోషమే కానీ మునుల ఆవేదన కనబడలేదు. ఆకులు అలాలే జీవనాధారమైన జంతుకోటుల ఆక్రోశాలు, ఆక్రందనలు అతని చెవిన పడలేదు. రేపు అంబా అని అరిచే లేగదూడకు పాలెలా అందియగలుగుతానని విలవిలలాడే గోమాత గోడు ఆ ప్రభు హృదయాన్ని తగలనేలేదు. నానావిధ జీవరాశుల శోకతరంగాలు ఆ సామ్రాట్టు హృదయ కవాటాల్ని దాటి లోపలికి పోలేదు. దైవం అంతటితో ఆగలేదు. సరియు తీరాన సమాధిగతుడై నిశ్చలంగా ఉన్న వశిష్ఠ మహర్షికి హఠాత్తుగా ఉద్భవించిన హాహాకారాలు సమాధి భంగం చేసినాయి. కనులు తెరిచిన మహర్షికి బూడిద రాసులెత్తి ఉన్న తపోవనము, శోకమూర్తిభవించిన శిష్యజనము కనిపించారు. శాంతి అనే పదం ఆయన వల్ల పుట్టింది. అలాంటి మహనీయుడా మహర్షి. అలాంటి వాడికి అదేం చిత్రమో ఆనాడు అవధులెరగని కోపం ఎగతట్టుకు వచ్చింది. అప్రయత్నంగానే దివ్య దృష్టితో చూశాడు. భూమి మీద ఉన్న సర్వ వృక్ష జాతులను దహించుకుంటూ శరవేగంతో పోతున్న అగ్నిదేవుడు ఆయనకు వెనుకగా మీసం మీద చెయ్యి వేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అనుసరిస్తున్న ధనుర్బాణాధారి కార్తవీర్యార్జునుడు కనిపించారు. ఆయనకు విషయం అర్థమైపోయింది. రాజసం గడ్డకట్టి ఉన్న ఆ చక్రవర్తి ముఖం చూడగానే ఆ ముని చక్రవర్తికి కోపం మరింత పెచ్చు పెరిగింది. ఓరి రాజాధమా, నీ పనా ఇది?
ఊరివారి ఆస్తులు దానం చేసే మహాదాతవు నీ ఒక్కడివి పొడుచుకొచ్చావురా. శక్తిలేశంతో నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా. నీకీవేళ 1000 చేతులున్నా నీ అసలు చేతులు సొట్ట చేతులన్న మాట నీకు గుర్తులేదేమో గాని లోకానికి గుర్తు ఉంది. నీకు వినాశకాలం దాపురించింది కనుకనే ఇలాంటి పాడు పనికి పూనుకున్నావు. దగ్గరుండి బ్రాహ్మణ మాన్యాలను తగలబెట్టించడానికి పూనుకున్నావు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఏమిటో నీకిప్పుడు తెలియదురా. బ్రాహ్మణుడి చేతిలోనే నీకు చావు మూడిన నాడు తెలుస్తుంది. అప్పుడు నీ 1000 చేతులు చొట్ట చేతులే అవుతాయి, ఎండుటాకుల్లాగా రాలతాయి. మహర్షి కోపం శాపంగా పరిణమించి దిక్కుల్లో ప్రతిధ్వనించింది. ఆ సమయానికి మరొక అంశంలో కొలువు తీర్చి ఉన్నాడు కార్తవీర్య చక్రవర్తి. మునిశాపం రాజసభలో మారుమ్రోగింది. అది విని చక్రవర్తి ముఖం కందగడ్డయింది. అంతలో గాంభీర్యం ఆ ముఖాన్ని ఆవరించి స్థానువల్లే మారింది. క్రమంగా ఆ ముఖంలో చిన్న చిరునవ్వు మొలిచిన ఆ చిరునవ్వులో అవహేళన విర్రవీగింది. ఆహా! మహాబ్రాహ్మణులు! కామక్రోధ విజయం, తత్వమయత్వం, ఆత్మపరత్వం ఇవన్నీ వీరిని చూసే నేర్చుకోవాలి మనమంతా. సరే కానియండి, ఆ ప్రశంస మాకెందుకు? మేము క్షత్రియులం, చక్రవర్తులం. రాజసం మాకు సహజగుణం, ధర్మం కూడా. అయినా మాకు దత్తస్వామి శాసనం ఉన్నది. ఈ బ్రాహ్మణులకు ప్రతిశాపం ఇస్తే అది మాకే అవమానం. వారిని సుఖంగానే ఉండనీయండి. సాక్షాత్ వశిష్ఠ మహర్షినే చులకన చేసి మాట్లాడుతున్న చక్రవర్తి మాటలకు సభంతా గజగజలాడిపోయింది. చక్రవర్తి అర్ధాంతరంగా సభను ముగించి వేయటంతో వారికి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచాయి. ప్రజలు క్రమంగా ఆ శాపం సంగతి మర్చిపోయారు. కార్తవీర్యుడు మొదటి నుంచి కూడా దాన్నెలాగూ అంతగా పట్టించుకునే లేదు. 19వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.